శాస్త్రజ్ఞం సద్గుణోపేతం సభారంజనకోవిదం శిష్యవాత్సల్యరూపం తం శ్రీరంగార్య గురుం నమః. భగవద్బంధులరా, మా మరంగంటి స్వామివారిని అనుసంధానం చేసుకుంటూ మొదలు పెడుతున్నాం. సంకల్పం ఇలాగా ఇంత లోతుగా అధ్యయనం చేయడం, ఈ పద్ధతి అంతా మాకు మరంగంటి స్వామివారి దగ్గర నుంచే అలవాటయింది. శ్రీమద్ రామాయణం, భాగవతం, భారతం, పద్మపురాణం ఏ శ్లోకం చెప్తున్నా అందరూ మామూలుగా తాత్పర్యం అర్థం చెప్పేస్తారు. అక్కడ అక్షరానికి ఇదే పద్ధతిలో బ్రహ్మసూత్రాల వ్యాఖ్యానం ఉంటుంది, చదువుకుంటూ వెళ్ళిపోతారు. కాదు, ప్రతి పదం దగ్గర ఆగి అది ఎందుకు, ఆ పదం ఎలా వచ్చింది, ఎందుకు ఎలా ప్రయోగించాలి, సంబంధం ఏమిటి, ఇలా చెప్పుకుంటూ వచ్చారు. అగో ఆ ప్రేరణతోటి ఈ ప్రయత్నం చేస్తున్నాము. సంకల్పంలో ఒక విశేషం ఏమిటంటే, ఇది దీపాన్ని వెలిగిస్తూ చెప్పడానికి కూడా ఉపయోగిస్తారు, కానీ దానికోసం ప్రత్యేకించి వేరే ఉంటుంది. దీపం, జ్యోతి, పరబ్రహ్మ ఇలాంటివన్నీ. ఇక్కడ సంకల్పంలోనే ఇంకో విశేషం ఉంది. అగ్నిదేవుణ్ణే మనసులో పెట్టుకుని త్వం అగ్నే రాజా వరుణ ధృతవ్రత త్వం మిత్రం భవసి దస్మ ఈడ్య త్వం అర్యమ సత్పతి యస్య సంభుజం త్వం అంశో విదదే దేవభాజయో. మేము ఒక చిన్న దీపం పెట్టి అవకాశం తెచ్చుకుని పూజ చేస్తున్నాం. పూజ సరిగ్గా చేస్తామో కూడా లేదో తెలియదు, దీపారాధనతోటే మేము ఫలితం పొందుతున్నాం. అది మా సంకల్పం. అగ్నే త్వం ధృతవ్రత, కర్మలు ధరిస్తావు, నువ్వు ఎలాంటి వాడివి. వరుణ రాజా అసి, సకల ప్రపంచాన్ని కూడా వ్యాపించేవాడివి. వరుణదేవతా స్వరూపాన్ని కొందరు చెప్తారు, ఆ అర్థం వేరే ఉంది. వరుణ ఆవరించి ఉండేవాడివి, అలాంటివి. దస్మ శత్రువులందరినీ కూడా నశింపజేసేవాడివి. ఈడ్య స్తుతించదగిన వాడివి. మిత్ర మిత్రుడవు, మిత్రుడనే పేరు కలిగిన సూర్యుని లోపల నువ్వున్నావు. అంతేకాదు సత్పతి, మాకందరికీ కూడా సత్పురుషులైన వాళ్ళందరికీ కూడా రక్షకుడివయ్యా నువ్వు. అంచేత నీవు ప్రధాన పాలయితవి. అర్యమాసి, మేము కోరికన కోరికలన్నిటికీ కూడా ఆ తగిన ధనాన్ని నువ్వు ప్రసాదిస్తావు, పిలిచి మరీ ఇచ్చేవాడివి నువ్వు. యస్య సంభుజం త్వం అంశ, ఎవరి దానమైతే వ్యాపకము, దోషములు లేకుండా అనుభవించగలము, అలాంటిది సూర్యుని రూపంలో ప్రత్యక్షమవుతోంది. త్వం అంశ విదదో దేవభాజయు, అందరికీ కూడా తగినది అలా ఉంటుంది. అందుకని మేము ప్రార్థన చేస్తున్నాం. ఉదయాన్నే ఎందుకు అంటే ఇందుకోసం అని చెప్పి ఇది అనుగ్రహించాలి మాకు. ఇమాగిర ఆదిత్యేభ్యో ఘృతస్నూహు సనాత్ ఇలాగ చెప్పుకుంటూ వస్తారు. అది మరో చోట మాట్లాడతాం మనం. అలాగే మా సంకల్పంలో ఇంకో విశేషం ఉంది. దేవో భగ సవిత రాయ అంశ ఇంద్ర వృత్రస్య సంజిత ధనానాం రుభుక్ష వాజా ఉతవ పురంది అవంతున అమృతాస తురాస. వీళ్ళందరూ కూడా మమ్మల్ని చాలా వేగంగా రక్షించాలి. భగ దేవ సవిత, ఆయన రాయ ధనస్వామి, అంశ త్వష్ట, అంతేకాదు వృత్రస్య సంజిత ఇంద్ర, అతన్ని చంపినవాడు. ధనానాం సంజిత, వృత్రాసుని యొక్క ధనమంతా సంపాదించిన ఇంద్రుడు. రుభుక్షా, సుధన్వుడనే ఋషి యొక్క కొడుకులు రుభువులని చెప్పి వీళ్ళందరూ కూడా మమ్మల్ని రక్షించడానికి రావాలి. మాకందరికీ కూడా ఆరాధన స్వీకరించాలి. మేమంతా కూడా ఈ యాగం అన్నది, ఈ పూజ జాగ్రత్తగా చేస్తామని సంకల్పిస్తున్నాం. సముద్రేణ సింధవో యాదమాన ఇంద్రాయ సోమం సుశ్రుతం భరంత అంశుం దుహంతి హస్తినో భరిత్రైర్మథ
పునంతి ధారయా పవిత్రై. సముద్రంలో నదుల రూపంలో స్రవించగా ఆ నదులన్నీ కలిస్తే ఒక సముద్రముగా భాషిస్తుంది. యాదమాన దాంతోటి చేరాలని కోరుకున్న సింధవ నదులున్నట్టుగా మేమంతా కూడా హస్తిన చేతులు కలిగిన అధ్వర్యులు, పూజలు చేసేవాళ్ళు. ఇంద్రాయ సుషుతం సోమం భరంత. ఓ ఇంద్రుడా, సోమరసాన్ని తయారు చేస్తున్నాం యజ్ఞంలో. ఇక్కడ మా మనస్సులోని సంకల్పమే సోమరసం వంటిది నిన్ను చేరడం కోసం. అందుకని అంశం దుహంతి, మాది ఈ సోమరసాన్ని, ఈ సంకల్పాన్ని పిదుగుతున్నాం నీకు అప్పచెప్పడానికి. ధారయ పవిత్రై భరిత్రై. మీరందరూ కూడా మధ్వ పునంతి, అది పవిత్రం చెయ్యండి, స్వీకరించండి, మా ఆరాధన స్వీకరించాలి మీరు అంటూ ప్రార్థిస్తున్నామయ్యా మహానుభావ, రక్షించండి. అంతేకాదు యజుస్సంహిత ఒక అందమైన మాట చెప్పింది. అదేమిటి? మా సంకల్పము క్షేమంగా ఉండడానికి అద్భుతమైన మంత్రాలు చెప్పారు. ఏమిటి? ఏ జాగ్రత్తో దూరముదైతి దేవం తదు సుప్తస్య తదేవేతి దూరంగమం జ్యోతిషాం జ్యోతిరేఖాం తన్మే మనః శివ సంకల్పమస్తు. అది ఎక్కడో ఉంటుంది, మెళకువగా ఎంతో దూరంలో ఉంటుంది. ఆ కాంతి ఎక్కడికో వెళుతుంది, కానీ అది సుప్తంగా అయినట్టుగా ఉంటుంది, కానీ అది మాకు క్షేమం కలిగిస్తుంది. అలాంటి కాంతి మా లోపల ఉండే ఈ ఇంద్రియ లక్షణాలన్నిటినీ కూడా ప్రేరేపణ చేయుగాక. ఏన కర్మాణి అపసో మనీషిణో యజ్ఞే కుర్వంతి విదదేషు ధీరా. ఎవరైతే ధీరుడైన వాళ్ళు, యజ్ఞాలు తెలుసున్న వాళ్ళు కర్మలు చేస్తుంటారో, యత్ అపూర్వం యక్షం అంతః ప్రజానాం. ఏదైతే ఇది సకల జీవరాశుల హృదయంలోనూ ఉంటుంది అంతర్లీనంగా, అలాంటిది తత్ మనః మే శివ సంకల్పమస్తు. అలాంటి మనస్సు నాతోటి ఉండి క్షేమకరముగా సంకల్పించేలా చెయ్యాలి. అంతేకాదు యత్ ప్రజ్ఞానం ఉత చేత ధృతిశ్చ యత్ జ్యోతి అంతరం అమృతం ప్రజాసు యస్మాత్ నరుతే కించన కర్మ క్రియతే తన్మే మనః శివ సంకల్పమస్తు. ఇది ఇంకా ప్రధానమైన మాట సంకల్పానికి. ఎందుకని? మన లోపల ప్రజ్ఞానం ఉంటుంది, చైతన్యం ఉంటుంది, ధృతి ఉంటుంది, చేద్దామనే కోరిక, ధైర్యం. అలాగే జ్యోతి అంటే తెలివితేటలు అది ఉంటాయి. అది అంతర అమృతం, మన అంతరంగము లోపల అమృతముగా ఉంటుంది. అది నశించదు, తాత్కాలికంగా మసకబారచ్చు తప్ప ఇది ఎప్పుడూ ఉంటుంది. అంతేకాదు అది లేకపోతే యస్మాత్ ఋతే నకించన కర్మ క్రియతే. ఏ పని చేయలేవు నువ్వు. ఆఖరికి తిండి తినడానికి కూర్చున్నప్పుడు కూడా ఎందుకు తినగలుగుతున్నావు? ఆకలి ఒకటే కాదు, ఆకలి తీర్చగలది అన్నమన్న భావన ఉంది కనుక తినగలుగుతున్నావు. లేదు, ఓ వస్తువు అంటే నీకు ఇష్టం, తింటున్నావు. తిని ఆకలి కోసమా? ఆ వస్తువు ఇష్టం ఎందుకని? దీనివల్ల ఈ ప్రయోజనం నాకుంటుంది అనే భావం అల్లా ఉంటుంది ప్రతిదీ కూడా. యస్మాత్ ఋతే నకించన కర్మ క్రియతే. పిచ్చివాడు కూడా కారణం లేకుండా పనులు చెయ్యడు అని శాస్త్రం. అలాంటిదే తన్మే మనః శివ సంకల్పమస్తు. మనస్సుకి 4 కోణాలు ఉంటాయి. ఈ 4 కోణాలు కూడా మమ్మల్ని రక్షించాలి. ఇది యజుస్సంహితలో చెప్తున్నమాట. ఏనేదం భూతం భవనం భవిష్యత్ పరిగృహీతం అమృతేన సర్వం ఏన యజ్ఞ తాయతే సప్తహోత తన్మే మనః శివ సంకల్పమస్తు. ఏదైతే గతంలో కానీ వర్తమానంలో కానీ జరగబోయేది కానీ చక్కగా అమృత పద్ధతి లోపల నడుస్తుంది. అమృతేన సర్వం ఏన యజ్ఞ తాయతే సప్తహోత. 7 హోతలు లేదు, 7 రకాల పూజలతో ఆరాధన చేస్తుంటారే. అలాంటి మనస్సు భక్తికి 7 అంగములు ఉంటాయి. అది మరో చోట చెప్పుకుందాం. లేదు, మా దాంట్లోనే టీకేవీఆర్ భక్తి అంటుంది, దాంట్లో 7 భాగాలుగా చెప్పాం, గమనించండి. అలాంటి 7 అంగములు కలిగిన భక్తి
మా లోపల ఉండి మమ్మల్ని నడిపించుగాక అంటూ ఇది కూడా మనకి శివ సంకల్పమస్తు అన్న చోటే యస్మిన్ రుచ సామ యజూషి యస్మిన్ ప్రతిష్ఠిత రథ నాభావిరావర రథ నాభౌ ఇవ అరాహ యస్మిన్ చిత్తం ఏతం సర్వం ఓతం ప్రజానాం తన్మే మనః శివ సంకల్పమస్తు. నీకు తెలియకుండానే సంకల్పం అనే పేరుతోటి దేశకాల కీర్తనలు చేసుకుంటుంటే ఎంత భావం ఉంది ఇక్కడ. ఏమిటో తెలుసునా, ఋగ్వేదం దేంట్లోంచిందో, యజుర్వేదం దేంట్లో నిలబడిందో, సామవేదం దేంట్లో నిలబడిందో నువ్వు మంత్రాలు చదవకపోవచ్చుగాక, మంత్రార్థం నీకు తెలియకపోవచ్చుగాక, వేదం అబద్ధమనే భావం నీకు ఉండవచ్చుగాక, అయినా కానీ వాటిల్లో ఉండే విశేషాలే ఈ సంకల్పంలో ఉన్నాయి. ఇవన్నీ ఎలాగా, రథచక్రము లోపల ఆరెలుంటాయి, రకరకాల స్పోక్స్, అవన్నీ కలిస్తేనే చక్రం ఉంటుంది. ఇవి కూడా అలాంటివే. యస్మిన్ చిత్తం ఏతం సర్వం ఓతం ప్రజానాం. మన సకల ప్రజలందరినీ కూడా నిలబెట్టేది మనస్సు, బుద్ధి అలాగా ఉంటుంది కనుక అది మమ్మల్ని ఎప్పుడూ రక్షించాలి. అంతేకాదు, మంచి సారథి అయినవాడు గుర్రాలు నడిపించినట్టుగా మన బుద్ధి కూడా ఇంద్రియాల్ని నడిపిస్తుంది. సుషారథి అశ్విన ఇవ యన్ మనుష్యాన్ నినీయత అభీషుభి వాజినహితి హృత్ ప్రతిష్ఠితం యత్ అజిరం జవిష్టం తన్మే మనః. ఈ మనస్సుకి ముసలితనం ఉండదు, శరీరం ముసలితనం ఉండవచ్చును, శరీరం జబ్బు పడవచ్చును, శరీరంలో మార్పు, మనస్సులో మాత్రము ఎప్పుడూ ముసలితనం లేదు, జబ్బు లేదు, వయసు రాదు. అదేం చేస్తుంది, మంచి సారథి గుర్రాలని తన కళ్ళెములతోటి కొరడాతోటి చక్కగా నడిపించినట్టుగా ఎప్పటికప్పుడు నడిపిస్తూ ఉంటుంది అది ఆ మనస్సు. అలాంటి మనస్సు నట్టే పెడితే సంకల్పం బాగా ఉండదా? సంకల్పించండి అయ్యా మీరు. అవిందమనుమతే త్వం మన్యాసై సంచన స్కృతి క్రతే ద్వక్షాయ నోహిను ఆయుషి తారిషత. ఓ అనుమతి దేవత, మమ్మల్ని రక్షించు. ఎంచేత మనస్సుంది, ఆలోచన ఉంది, అలాంటిది చక్కగా మాకు రావాలి. అంతేకాదు, అనుమో అద్య అనుమతి యజ్ఞం దేవేషు మన్యతాం. మేము దేవతల కోసం అని చెప్పి చేస్తున్నాం, ఇది కూడా సంకల్పంలో భాగమే. అగ్నిశ్చ హవ్యవాహనో భవతం దాసుషే మయ. మా కోసం నువ్వు అలా రావాలయ్యా మహానుభావ అని చెప్తూ ఆ తర్వాత అంటారు ఇంకో విశేషం ఏమిటో తెలిసిన, భగవంతుడు అగ్నిదేవుడు ఒకటే అని చెప్పడం కోసమే ఇక ఒక చక్కటి మాట ఉంటుంది. భగవంతుడే మనతో పాటు ఉన్నాడు అని చెప్పడానికి ఒక చక్కటి మంత్రం ఉంటుంది. ఏమిటంటే అది, యత్ర సుపర్ణ అమృతస్య భాగం అనిమేషం విదధ అభిస్వరంతి ఇనో విశ్వస్య భువనస్య గోపాః సమాధీర పాకం అత్ర ఆవివేశ. సూర్యమండలంలో వ్యాపించే శోభనమైన కాంతులున్నాయి, అలాగే ఉదకములలో ఉన్నటువంటి భజనీయమైన అంశాన్ని ఆ కాంతులన్నీ స్వీకరించి నిరంతరం కూడా జ్ఞానంతో వేదనతోటి మేఘాల రూపాల్లో మనకి వర్షిస్తోంది. ఇది మా కర్తవ్యం అన్నట్టుగా గురువులు కూడా అంతేనండి. నిజమైన గురువులు గ్రంథాలు చదువుతారు, ఉపన్యాసాలు వస్తాయని కాదు, ఇది 10 మందికి చెప్తే ఒక్కడైనా వింటాడు కదా అని చెప్పి. కానీ పాపులారిటీ కోసం, డబ్బుల కోసం ఉన్న ఉపన్యాసకులు పెరిగిపోయిన రోజుల్లో ఇలాంటిది ఎక్కడా లేదు. వాళ్ళు పుస్తకం చదువుతున్నా కానీ శిష్యుల హృత్తాపహారకులు కాదు, విత్తాపహారకులు. ఎంచేత పుస్తకంలో ఉన్న పదాలకి వాళ్ళు తెలిసిన అర్థాలే చూస్తారు, ముందు వెనక చూసుకోరు వాళ్ళు. ఏమిటి ఈ పదం ఎందుకుందని. అలాగా అలాంటి స్వామి మనలో ఉంటాడు. అభిస్వరంతి, ఆయన ఉండి నడిపిస్తాడు. ఎలాగా సకల ప్రపంచంలో కూడా ఆయన సూర్యుడు ఎలాగైతే రక్షణ కలిగిస్తూ కాంతినిస్తాడో అలాంటి ధీమంతుడు మాకు జ్ఞానము లేని మమ్మల్ని చక్కగా నడిపించడానికి
దగ్గర ఉండి తీరాలి. అంటే శోభనము కలగైనటువంటి దివ్య లక్షణములతో మమ్మల్ని నడిపించాలి. ఇది మాకు కావలసిన సంకల్పము. అది విశేషం అన్నమాట. కాబట్టి భగవంతుడా నువ్వు రక్షణ కలిగించవయ్యా అంటూ ప్రార్థన చేస్తారు. ఇది సంకల్పంలోని భాగము. అయితే ఎవళ్ళు ముందు ఎవళ్ళు తరువాత అంటే అపరిపక్వమైన స్థితి ఉంటుంది మనకి, అది కూడా తొలగిపోవాలి. ఈ సంకల్పం వల్ల అది కూడా మనకి చక్కగా జరుగుతుంది. సకల ప్రపంచానికి రక్షణ కాదు, మన శరీరంతో పాటు సకల ప్రపంచానికి కూడా. ఆయన సమాధినిష్ఠుడు, మనస్సు కూడా మనతోటే ఉంటుంది. ఇంచేత మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో. గమనించండి, అలాంటి సంకల్పం మనకి ఉండాలి అని ప్రార్థిద్దాం. స్వస్తి.